నా మానవత్వాన్ని సహనాన్ని పరీక్షించడానికి వచ్చావా? నిజానికి నేను భయపెట్టడానికి వచ్చాను. నువ్వు ఇప్పుడు కవచం వేసుకోలేదని మర్చిపోకు. గుర్తుంది. అయినా నా ఒంటి మీద కవచం లేనప్పుడు నీతో ఇలా మాట్లాడటం సాహసమే. డ్రింక్ తీసుకుంటావా? హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. లేదు, నేను బెదిరిస్తున్నాను. డ్రింక్ వద్దా? నిజంగానా? నేను తాగుతాను. చటారీ దళం వస్తోంది. అందులో ఎలాంటి మార్పు లేదు. నన్నెవరు ఆపగలరు? అవెంజర్స్. భూమి మీద ఉన్న మా టీంకి మేమే పెట్టుకున్న పేరు. మమ్మల్ని భూమికి చెందిన మహావీరులు. వాళ్ళ గురించి తెలుసు. అలాగా? కానీ నువ్వు అందరి గురించి పూర్తిగా తెలుసుకోలేదనుకుంటాను. సరే, ఎవరెవరు ఉన్నారో చూద్దాం. నీ సోదరుడు దేవుడని చెప్పుకుంటున్నాడే, ఇంకా ఒక సూపర్ సోల్జర్, ఆయన మరణాన్ని జయించిన వ్యక్తి అంటున్నారు. తర్వాత కోపం వస్తే నీ తండ్రిని చంపే రాక్షసుడు, ఇంకా 2 గొప్ప వీరులు. కానీ నువ్వు వీళ్ళందరినీ విసిగించి అనవసరంగా వీళ్ళకి శత్రువు అయ్యావు. అది నా పథకం. ఇది మంచి పథకం కాదు. వాళ్ళందరూ కలిసికట్టుగా నీకోసం తప్పకుండా వస్తారు. నాకు భారీ సైన్యం ఉంది. మాకు హల్క్ ఉన్నాడు. ఆ రాక్షసుడు ఎక్కడో తప్పిపోయాడని విన్నాను. నువ్వు ఒక విషయం బాగా గుర్తుంచుకో. ఇది నీ ప్రపంచం కాదు. నీ ప్రపంచంలో నువ్వు గొప్పవాడు కావచ్చు, కానీ భూమి మీద కాదు. నీది భారీ సైన్యమే కావచ్చు, మేము ఎదుర్కోలేకపోవచ్చు, కానీ మా లక్ష్యం నువ్వు మాత్రమే. మేము భూమిని కాపాడలేకపోయినా అది నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోలేము. మీరు కొట్లాడుకోవడానికి సమయం సాలడం లేదు. ఇక నాతో గొడవపడే తీరిక మీకెక్కడుంది? ఇది పనిచేయాలి. ఇందులో ఏదైనా లోపం ఉందని అనిపిస్తే దీన్ని నాకివ్వు, నేను రిపేర్ చేసిస్తాను. జాబస్, సిద్ధంగా ఉండు. మీరందరూ నా కొడ దగ్గర పోటుండాలి. జాబస్, ఇదే సరైన సమయం. మరణానికి నువ్వు సమాధానం